సీఎం జగన్ ఒంగోలు సభలో కీలక వ్యాఖ్యలు చేశారు బాలినేని. రైతుల నుండి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఒక్క రూపాయి తీసుకున్నట్టు నిరూపించిన తన ఆస్తి మొత్తం రాసిస్తానన్నారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క తప్పు కూడా చేయలేదన్నారు బాలినేని. నేను పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని అది ఎందుకు చెప్పానో తెలుసా? మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన భరోసా. ఎమ్మెల్యేకి ఎకరానికి 8 లక్షల రూపాయలు రైతులు ఇచ్చారని మాట్లాడారు. దాదాపు ఇక్కడ రైతులు కూడా ఉన్నారనుకుంటా. ఒక్క రూపాయి రైతు దగ్గర తీసుకొని ఉంటే నాకున్న యావదాస్తి రాసి ఇచ్చేస్తా. పేద అంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇచ్చారని సిగ్గుపడాలా? మా ఇంట్లో పని మనిషికి పట్టా ఇప్పించేదానికి కూడా నేను రికమెండ్ చేయాల. ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే రేషన్ కార్డు ఉన్నారో రేషన్ కార్డు కూడా ఇచ్చి పట్టాలు ఇమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పాను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటూ నేను పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అది ఎందుకు చెప్పానో తెలుసా? మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన భరోసా. ఎమ్మెల్యేకి ఎకరానికి 8 లక్షల రూపాయలు రైతులు ఇచ్చారని మాట్లాడారు. దాదాపు ఇక్కడ రైతులు కూడా ఉన్నారనుకుంటా. ఒక్క రూపాయి రైతు దగ్గర తీసుకొని ఉంటే నాకున్న యావదాస్తి రాసి ఇచ్చేస్తా. పేద అంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇచ్చారని సిగ్గుపడాలా? మా ఇంట్లో పని మనిషికి పట్టా ఇప్పించేదానికి కూడా నేను రికమెండ్ చేయాల. ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే రేషన్ కార్డు ఉన్నారో రేషన్ కార్డు కూడా ఇచ్చి పట్టాలు ఇమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పాను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటూ